సబితా రాజకీయంగా అటల్ ఫ్లాప్ అనేది అది క్లియర్ గా కనబడుతుంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండి కనీసం రోడ్డే లేదు, నువ్వు వచ్చిపోయే రోడ్డే చక్క చేసుకోలేదు, నువ్వు నీ వల్లనే ఇది జరిగిందని చెప్పి సబితా ఇంద్ర ముఖం పట్టుకొని చెప్పి ఆ ఇన్సిడెంట్ చూస్తే మామూలుగా రాష్ట్రం మొత్తం యొక్క పరిపాలనకు ఎమ్మెల్యేలకు చెమటలు పట్టేటువంటి పరిస్థితి. ఇమ్మీడియట్ కొండ విశ్వేశ్వరరెడ్డిని కడిగి పడేసారు. కొండ విశ్వేశ్వరరెడ్డి మీ నాయన పేరు రంగారెడ్డి జిల్లాకు పెట్టారు, మీ తాత పేరు, నీకేమో అపోలో ఫార్మసీలు కావాలి, 1000 కోట్ల రూపాయలు కావాలి, ఉత్తమాటలు సోది జోలే తప్ప నీకు ప్రజల అభివృద్ధి నీ వల్ల కాదు. మీరు ఒక పనికిరాని మంత్రులు, మీకు 1000 కోట్ల ఆస్తులు, లక్షల కోట్ల మొత్తం మీకు భూములు తప్ప మీకు ఇంకో సిగ్గు లేదు, మీరు ప్రజలను అభివృద్ధి చేసే వాళ్ళు గారు, ప్రజల యొక్క బాగు కోరుకునే వారు అని చెప్పి కొండ విశ్వేశ్వర రెడ్డిని, సబితా ఇంద్రారెడ్డిని పరువు తీసి బజార్లు వేసారు. మహేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి ఏం చేయలే, చెవులకు సబితా ఇంద్రారెడ్డి ఏం చేయలే, స్థానిక ఎమ్మెల్యే యాదవ్ ఏం చేయలే. వీళ్ళు పట్టించుకుంటే ఈ యాక్సిడెంట్ జరిగేది కాదు. ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణం వీళ్ళు ముగ్గురు బాధ్యత వహించాలి. కాలే అదే నా చెవెళ్ళే వాస్తవుడు కాబట్టి నీదో ఎమ్మెల్యే, నీకు ఊదు కాలేదు, పీరు లేవదు, నీ వల్ల ఏం కాదని చెప్పి పరువు తీసిరు ప్రజలు. అంటే పని చేయకపోయినప్పుడు ప్రజల ఆవేశంలో ఉన్న కుట్టడం ఒకటే తక్కువ ఉంది, అసలు మామూలు కోపం మీద లేరు. అంటే అక్కడ ఉన్నటువంటి మెయిన్ సబితా ఇంద్రారెడ్డి, పదమహేందర్ రెడ్డి, కొండ విశ్వేశ్వరరెడ్డి, కాలే నలుగురు ఎంత పనికి మాలినటువంటి రాజకీయాలు చేసిరు వీళ్ళు. అభివృద్ధి లేదు, సున్నా లేదు. అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ మీద బతుకుంటా, ఏమైనా అవకాశాలు ఉంటే రియల్ ఆక్రమణ చేసుకుంటా, వచ్చిన వాళ్ళకు సకల గుళ్ళు జోలు చెప్పుకుంటా బతుకుతారు, అంతే, టైం వేస్ట్. ఇలాంటి రాజకీయాలను ప్రజలు నిలువున నిలదీసిర్రు.